నామానికే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ కుటుంబాల్లో చేరి కుటుంబాలుగా వ్యక్తులుగా మరి తండ్రి మీ సన్నిధిలో ఏకీభవిస్తుండగా మీ సన్నిధి ప్రసన్నత సమృద్ధిగా మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. మీ స్తోత్రాలు ప్రభు. అయ్యా, మీ సిలువను గురించినటువంటి విషయాలు దేవా అర్థం చేసుకోవడానికి మంచి జ్ఞానం మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాన సిలువలో ఉండేటువంటి ప్రేమను మేము గుర్తెరగడానికి దేవా ఆ ప్రేమను మేము అర్థం చేసుకోవడానికి మంచి మనసు మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన. దేవా అంత మాత్రమే కాదు ప్రభు, సిలువలో ఉండేటువంటి శక్తిని కూడా మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఆ శక్తిని మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి ప్రభు, విశ్వాసంతో నిరీక్షణతో పట్టుదలతో మీ బిడ్డలు ఏకీభవిస్తుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. విశేషమైన రీతిలో ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. వాళ్ళందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి. సమస్త విషయాల్లో మీరే సహాయం చేయండి. దేవా మరి తండ్రి ప్రభు, శక్తి కలిగినటువంటి మీ వాక్యాన్ని మేము వింటూ ఉండగా ఇంకనూ మేము శక్తివంతులుగా మేము తయారవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా సిలువను గురించినటువంటి వార్త నశించుతున్న వారికి విరితనం కానీ రక్షింపబడుతున్నటువంటి మాకు ఎంతో శక్తి, ఎంతో బలము దేవా మరి తండ్రి నాయన ఎంతో జ్ఞానం అయి ఉన్నది. అందరూ బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అట్టి బలమైన వాకు మేము వినే సమయం ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా కృప చూపించండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యములు మీరు జరిగించి మీ నామానికి మహిమ, మా అందరిలో గొప్ప సంతోషాన్ని కలుగు చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలోనే స్తుతించి ప్రార్థన చేసి దేని మనసుతో అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో మనం ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపడదాం. షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి 620వ పాట పాడుకుందాం. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమను వివరింతూ శ్రీ యేసు అని పాట పాడి దేవుని నామాన్ని మహింపడదాం. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి, ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి, కాదు కాదయ్యయ్యో నా పాపారుణమునకే, కాదు కాదయ్యయ్యో నా పాపారుణమునకే, సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. మృదువైన నీ నుదురు ముండ్ల పోట్ల చేత, మృదువైన నీ నుదురు ముండ్ల పోట్ల చేత, స్వరూపములేక సోలిపోతివ ప్రియుడా, స్వరూపములేక సోలిపోతివ ప్రియుడా, సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. మంచి ప్రియులారా, ఈ సమయంలో మన దేవుని వాక్యం విందాం. దైవజనురాలు భానుప్రభాసమ్మ గారు వచ్చి మన దేవుని వాక్యాన్ని అందిస్తారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని చిత్తంలో మనం తుది వరకు నిలిచి ఉందాం. ఈ శిలువ ప్రేమ ధ్యానముల యొక్క ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరము సంపూర్ణంగా మనం పొందుదాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దాని కొరకు మనం యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చదువుతాను నేను. యోహాను 10:11.
నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. అలాగే 14వ వచనం కూడా చదువుతున్నాను. నేను గొర్రెల మంచి కాపరిని. అలాగే 15వ వచనం ఆఖరి భాగం కూడా చదువుతున్నాను. మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మీ కృప మా ఎడల హెచ్చుగా ఉన్నందుకు స్తోత్రాలు. ఈ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమై ఉంటుండగా, ఇది మిమ్మల్ని మేము చూడడానికి, మిమ్మల్ని మేము అర్థం చేసుకోవడానికి, తేటగా మీ శిలువ ప్రేమను మేము గ్రహించడానికి వెలిగించండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు తాను పలికిన మాటలను గురించి ఆలోచన చేయబోతున్నాం. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన తనను తాను అనేక ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. తన చుట్టూరు ఉన్న జన సమూహంతో ద్రాక్షావళిని నేను, తీగలు మీరు అని ఒకసారి చెప్పాడు. అయితే ఈరోజు మనం చదువుకున్న భాగంలో నేను మంచి కాపరిని అని ప్రభు మాట్లాడుతున్నారు. నేను మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ శిలువ ధ్యాన దినాలలో యేసు ప్రభు మరి సంఘాన్ని ప్రేమించి ఆయన తన ప్రాణాన్ని ఎలాగూ సమర్పించారో శిలువలో, దానిని మనం ధ్యానం చేస్తున్నాం. ఒక గొర్రెల కాపరిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన గొర్రెలను ప్రేమించి గొర్రెల కొరకు తాను తన ప్రాణాన్ని పెట్టారు. ఆ అంశాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. చూడండి, ఎంత కాపరికి గొర్రెల మీద ఎంత ప్రేమ ఉంటుందో, కాపరికి గొర్రెల మీద ఎంత మక్కువో ఆయన తన మాటల్లో తెలియజేస్తా ఉన్నాడు. ఇక్కడ యోహాను సువార్తలో మాత్రమే కాకుండా పాత నిబంధనలో కూడా మరి భక్తుల ద్వారా ఆయన తన ప్రజల పట్ల తన యాటిట్యూడ్ ఎలాగుందో, ప్రజలను తాను ఎలాగ చూస్తున్నాడో, ఆయన తన ప్రజలకు ఎలా ఉండాలనుకుంటున్నాడో ఆయన మరి పాత నిబంధనలో కూడా తన ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. ఒక 2 సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మన యెషయా గ్రంథం 40వ అధ్యాయంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనాలలో ఒక భాగంగా దేవుడు తన ప్రజలను ఎలా చూసుకున్నాడు, దేవుడు తన ప్రజల పట్ల ఎటువంటి దృక్పథము లేకపోతే ఎటువంటి విధానంలో వారిని ఆయన చూచాడు, ఏ కోణం దృష్టికోణం కలిగి ఉన్నాడో మనం గమనించబోతున్నాం. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా కూడా యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం కనుక మనం చూస్తే అక్కడ కూడా ఆయన యెహెజ్కేలు కాలంలో కూడా చెప్తూ ఉన్నాడు తాను ఎలాగా దేవుని ప్రజలను, యెహెజ్కేలు కాలంలో దేవుని ప్రజలు చెరలో ఉన్నారు, వాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన తన ప్రజల విషయంలో ఎలాగున్నాడో ఇక్కడ రాస్తున్నాడు. 34వ అధ్యాయం 11వ వచనం. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. ఐఎమ్ సర్చింగ్ ఫర్ మై షీప్. నా గొర్రెల కోసము నేను వెతుకుతూ ఉన్నాను అంటున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంటుంది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన దారిలో వెళ్ళిపోయారంట. అందరము దారి తప్పిపోయాము. ఆనాటి ఇశ్రాయేలీలు దారి తప్పిపోయారు, యేసు ప్రభు కాలంలో ఉన్న యూదులు దారి తప్పిపోయారు. ఈనాడు మన పరిస్థితి కూడా అదే. మనందరము గొర్రెల్లాగా చెదిరిపోయాం. గొర్రెలు చిన్న శబ్దం వచ్చినా చెదిరిపోతాయి, లేకపోతే కొంచెము డైవర్షన్ వచ్చినా కానీ ఈజీగా డైవర్ట్ అయ్యి వెళ్ళిపోతాయి. అందుకే మానవాళ్ళని గొర్రెలకు పోల్చాడు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకిష్టమైన దారికి వెళ్ళిపోతే, ఆనాడు ఇశ్రాయేలీలు కూడా వారికి ఇష్టమైన దారిలోకి వెళ్ళిపోతే అంట, హీ హిమ్సెల్ఫ్ బికేమ్ ఎ షెపర్డ్ ఫర్ హిస్ పీపుల్. ఆయన తనకు తానే గొర్రెల కాపరిగా అయిపోయాడట. ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొంటాను. చెదిరిపోయారు, చెరలోకి వెళ్ళిపోయారు, అయితే నేను వెదకి నేను మిమ్మల్ని కనుగొంటాను, ఎంత చీకటైనా నేను వెళ్ళి కనుక్కుంటాను అని చెప్తాడు. ఆ తర్వాత వచనాలను చదివితే దేవుడు ఎలాగ తన ప్రజల విషయంలో మరి ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడో ఈ యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం నుంచి కిందకి వెళ్తే మనకు కనపడుతుంది అనమాట. ఆయన వాళ్ళను చెదిరిపోయిన వారిని వెతికాడంట, వాళ్ళని ఒక స్థలానికి తీసుకొని వచ్చి వాళ్ళను మేపాడట. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, వాటికి ఒక ఉన్నతమైన స్థలం మీద దొడ్డి ఏర్పరుస్తాను అని 15వ వచనంలో అంటున్నాడు. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, యేసు ప్రభు తాను ఒక గొర్రెల కాపరిగా డిక్లేర్ చేసుకున్నాడు. ఆయన శిలువ మరణానికి వెళ్ళక మునుపు ఆయన శిష్యులతో ఆయా సందర్భాల్లో అనేకమైన ఆత్మీయ విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఆయన తనను గురించి చెప్పుకున్నది ఏంటంటే, నేను గొర్రెలకు మంచి
కాపరిని. ఒక మంచి గొర్రెల కాపరి ఎలాగ తన మందను గురించి, తన ప్రజలను గురించి శ్రద్ధ తీసుకుంటాడో యెషయా కాలంలో వివరించబడింది, యెహెజ్కేలు కాలంలో కూడా వివరించబడింది. ఇదే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం ఆఖరి వచనంలో చూడండి, అక్కడ ఇంకా క్లారిటీ ఇస్తా ఉన్నాడు. 31వ వచనంలో, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు అగు మీరు మనుష్యులు. నేను ఎవరిని గొర్రెలుగా అనుకుంటున్నానో, నేను ఎవరిని మేపుతున్నానో, ఎవరిని నేను కాస్తున్నానో వాళ్ళు ఎవరో కాదు. అదేదో శరీర సంబంధమైన లేకపోతే కంటికి కనబడే గొర్రెలు కాదు, మీరే. యూ ద పీపుల్ ఆర్ కన్సిడర్డ్ బై మీ యాజ్ మై షీప్. మిమ్మల్ని నేను నా గొర్రెలుగా నేను ఎంచుకున్నాను వాళ్ళని. నేనే మీ దేవుడను, నేనే మీ కాపరిని అని చెప్పి యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు మాట్లాడతాం. కనుక దేవుడు తప్పిపోయిన తన ప్రజలను వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు. అందుకే వ్రాయబడింది కదా లూకా 19:10లో, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. మనం కనుక లూకా సువార్త 15వ అధ్యాయంలోకి వెళ్తే, తప్పిపోయిన నాణ్యాన్ని గుర్చిన ఉపమానము, మూడోది తప్పిపోయిన కుమారుని గుర్చిన ఉపమానము. మొట్టమొదట చెప్పిన ఆ మూడిట్లో మొదటి ఉపమానము తప్పిపోయిన గొర్రెను గుర్చి. ఒక గొర్రెల కాపరున్నాడు, ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆయనకు 100 గొర్రెలు ఉన్నాయి. అయితే వాటిలో ఒకటి తప్పిపోతే ఆయన 99 గొర్రెలను అడవిలో విడిచిపెట్టి తప్పిపోయింది దొరికే వరకు దాన్ని వెతికాడంట. వెతికి ఆ తర్వాత ఆ గొర్రె పిల్లను తాను సంపాదించుకుని ఎంతో సంతోషంగా తాను ఇంటికి వెళ్ళినట్టుగా ఒక చక్కని ఉపమానం అక్కడ, పారబుల్ అక్కడ వివరించబడింది. సో ఇది మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, తప్పిపోయిన వారిని దేవుడు వెతికే దేవుడుగా ఉన్నాడు. వారి కొరకు తాను ఎంతో ప్రేమ, మిక్కుటమైన ప్రేమ, అధికమైన ప్రేమ చూపించి ఆయన వెతకి కనుగొని తన మందలో తిరిగి చేర్చుకునే దేవుడుగా ఉన్నాడు. కనుక యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, ఐ యామ్ యువర్ గుడ్ షెపర్డ్. నేను మీ గొర్రెల కాపరిని, నేను మీ యొక్క మంచి గొర్రెల కాపరిని. మంచి గొర్రెల కాపరిగా నేను మీకు ప్రాణం పెట్టడానికి వచ్చాను. చూడండి, గొర్రెల కాపరిని గురించి మనం ఆలోచన చేస్తే, గొర్రెల కాపరికి ఇంకేముండదు, లోకం ఇంకా ఏమి వ్యాపకం ఉండదు. ఆ గొర్రెల కాపరి మనసంతా గొర్రెల మీదే ఉంటాయి. ఆ గొర్రెలు అన్నీ నిద్రపోతున్నాయా లేదా, లేకపోతే ఆ గొర్రెలకు బాగా మేత అందిందా లేదా, ఆ గొర్రెలు కడుపు నిండా నీళ్లు తాగినాయా లేదా, ఆ గొర్రెలు మంచి నీడలో ఉన్నాయా లేదా అని ఎంతసేపు గొర్రెల కాపరికి గొర్రెల మీదే ఉంటుంది. తన గురించి ఆలోచించుకోడు, తన ఆహారాన్ని గురించి ఆలోచించుకోడు, తన నీడలో ఉన్నాడో లేదో ఆలోచించుకోడు, తను ఎక్కడ నిలబడ్డాడో ఆలోచించుకోడు, తనను గురించి తన మేపును గురించి, తన నీడను గురించి ఆలోచించడు. కానీ ఎంతసేపు తాను తెచ్చుకున్న గొర్రెల యొక్క మేపును గురించి, వాటి నీడను గురించి, వాటి కాపుదలను గురించి ఆలోచన చేస్తాడు. యేసు ప్రభు అంటున్నాడు, ఐ యామ్ యువర్ గుడ్ షెపర్డ్. నేను మీ మంచి కాపరినండి. ఒక గొర్రెల కాపరి గొర్రెల్ని ఎలా చూచుకుంటాడో నేను మిమ్మల్ని అలా చూచుకోవడానికి నేను ఒక కాపరిగా వచ్చానంటాడు. చూడండి, 80వ కీర్తన మొదటి వచనంలో ఆసాపు రాశాడు. ఇందులో దేవుని గురించి ఎంత చక్కగా అంటున్నాడంటే, ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశించుము. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము. దేవునికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు, ఆసాపు ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో, ఈ యొక్క అధ్యాయంలో తాను దేవుని ఏమని సంబోధిస్తున్నాడంటే, యు ఆర్ ద షెపర్డ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. ఇశ్రాయేలీలకు నువ్వు కాపరివయ్యా అని చెప్తున్నాడు. మందవలే యోసేపును నడిపించేవాడు, యోసేపు జనాంగాన్ని నడిపించావు నీవు అని చెప్పి దేవుని తాను సంబోధిస్తున్నట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు తన గొర్రెలను నడిపించడానికి వచ్చాడు, తన గొర్రెలను కాయడానికి వచ్చాడు, తన గొర్రెలను మేపడానికి వచ్చాడు. అందుకే 23వ కీర్తనలో దావీదు రాసిన 23వ కీర్తన కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, అందులో దావీదు ఒక గొర్రెల కాపరిగా తాను తన గొర్రెలకు తాను ఇచ్చే ఆ శ్రద్ధను గురించి 3 పాయింట్స్ ఉంటాయి అక్కడ మనకి. ఏంటంటే, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తున్నాడు, ఆయన నన్ను ఫీడ్ చేస్తాడు, లేక గొర్రెలను కాపరి పోషిస్తాడు. రెండోది, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు, దప్పికను గూర్చి, థర్స్ట్ను గూర్చి చూచుకుంటాడు. మూడోది, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు. అంటే కాపరి మనసంతా గొర్రెల యొక్క మేపు గురించి, గొర్రెల యొక్క దప్పికను గూర్చి, గొర్రెల యొక్క విశ్రాంతిని గూర్చి ఆలోచిస్తూ ఉంటాడు. ఈనాడు యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చింది కూడా అందుకే సుమా.
ఈనాడు మనల్ని శత్రువు చేతుల నుంచి తప్పించటానికి, శత్రువు బారి నుంచి మనల్ని కాపాడడానికి, మనల్ని ఆత్మీయంగా పోషించడానికి, అంతేకాకుండా మనల్ని మరి శాంతికరమైన జలముల యొద్ద నడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అయితే యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ ఆఖరు దినాలలో తన పరిచర్యలో ఆయన ఒక మాట చెప్పాడు సడన్గా ఒక రోజు. ఆ మాట ఏంటో చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు, ఎలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. ఆ రాత్రి యేసు ప్రభు తన శిష్యులతో కూర్చొని పస్కా భోజనం చేస్తా ఉన్నాడు. అది ఆఖరు రాత్రి, అదే ఇట్ వాస్ దే లాస్ట్ నైట్, ఇట్ వాస్ దే లాస్ట్ సెప్పర్. ఇంకా తర్వాత వాళ్ళు కలిసి భోంచేసింది లేదు యేసు ప్రభుతోటి. కనుక రాత్రి ఆయన భోంచేస్తూ ఉన్నాడు. భోంచేసేటప్పుడు ఆయన చాలా సంగతులు చెప్పాడు వాళ్ళతోటి. తర్వాత భోంచేసే సందర్భంలో ఆయన చాలా విషయాలు చేశాడు. అందులో ఒక ప్రవచనాన్ని ఎత్తి చెప్తున్నాడు. ఇది జకర్యా గ్రంథంలో రాయబడింది. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. జకర్యా 13:7లో ఉన్న ఈ వచనాన్ని లేక ఈ ప్రవచనాన్ని యేసు ప్రభు అక్కడ ఎత్తి చెప్తున్నాడు. ఏమనంటే, గొర్రెల కాపరిని కొట్టుదును, బందలోని గొర్రెలని చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా అంటున్నాడు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళతో పలుమార్లు చెప్తూ వచ్చాడు, ఐఎమ్ ద షెపర్డ్, నేను మీ గొర్రెల కాపరిని. ఇప్పుడు అంటున్నాడు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలన్నీ చెదిరిపోనని కూడా రాయబడింది. తెలుసా? మీకు తెలుసా ఈ సంగతి? ఇది మీరు గ్రహించాలి. ఎందుకంటే రానున్న దినాలలో గొర్రెల కాపరి కొట్టబడబోతున్నాడు. ఇందాక మనం పాడుకున్న పాటలో కూడా మనం అదే చూసాం కదా. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల మన కోసం కొట్టబడ్డాడు. ఆయన మేకులతో కొట్టబడ్డాడు, ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు. ఆయన ఆ తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆ దీంతో ముళ్ళుతోటి ఇలా ప్రభు ముఖం మీద రెల్లుతో కొట్టారు. హీ వాస్ బీటెన్. ఆయన కొట్టబడ్డాడు, సిలువకు అంట కొట్టబడ్డాడు. ఇప్పుడు గొర్రెల కాపరి అయిన యేసు ప్రభు గుర్తు చేస్తున్నాడు. ఏమనంటే, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోనని రాయబడి ఉంది కదా అని చెప్తే వాళ్ళకి అసలు అర్థం కాలేదు. పేతురు అన్నాడు, ఏంటి ప్రభా నువ్వు ఇలాంటి మాటలు చెప్తున్నావు? ఎవరు అభ్యంతరపడినా నేను మాత్రం నీ గురించి అభ్యంతరపడను ప్రభా, నేను నీతోనే ఉంటానని చెప్పి చాలా ధైర్యంగా చెప్పాడు. అయితే మనకు తెలుసు తర్వాత తాను 3 మార్లు అభ్యంతరపడినట్లు, ఆ తర్వాత తాను సరి చేసుకున్నట్టుగా కూడా మనం చూస్తాం. అయితే ఇప్పుడు యేసు ప్రభు మన కోసం ఒక గొర్రెల కాపరిగా వచ్చాడు. వచ్చిన ఈ గొర్రెల కాపరిని గూర్చి జకర్యా ద్వారా చెప్పబడిన ఒక ప్రవచన యొక్క నెరవేర్పు ఈ సిలువ దినాలలోనే జరిగింది. గొర్రెల కాపరి కొట్టబడతాడు, గొర్రెలన్నీ చెదిరిపోతాయి. నిజమే, మనకు తెలుసు. ఒకనొక రాత్రి యేసు ప్రభు ఆ గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండగా ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజల పెద్దలు, కొంతమంది బంట్రోతులను తీసుకొని వచ్చి ఈ ఇస్కరియోతు యోధా యొక్క గైడెన్స్ తోటి యేసు ప్రభువును వారు మరి తీసుకున్నట్టుగా, అదుపులోకి తీసుకున్నట్టుగా మనం చూస్తాం. గొర్రెల కాపరిని వారు పట్టుకున్నట్టుగా మనం చూస్తాం. గొర్రెల కాపరిని వారు తీసుకుని వెళ్ళి పిలాతుకి అప్పగించినట్టుగా కూడా మనం చూస్తాం. అయితే యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన తనను గూర్చి ఒక గొర్రెల కాపరిగా చెప్పుకుంటూ వచ్చాడు. కానీ మానవాళ్ళైతే యేసు ప్రభుని ఇంకా అంతకన్నా తక్కువగా చూసింది. నేను చెప్తాను చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి వెళ్దాము. కాపరి అయిన యేసు ప్రభును చూచి బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమంటున్నాడో చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు తనని తాను నేను మరి గొర్రెల కాపరిని అని చెప్తుంటే యోహాను చెప్తున్నాడు, నీవు ఆయన గొర్రెల కాపరే గాని ఆయన ఒక గొర్రెకు జరిగినట్టుగా, ఒక గొర్రెకి ఏమి జరిగిందో అది జరగబోతా ఉన్నది. అందుకే అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ విచ్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్, ద హోల్ వరల్డ్. ఈ లోకమంతటి యొక్క పాపాన్ని మోసుకొని పోబోతున్న దేవుని గొర్రెపిల్ల. చూడండి, తన గొర్రె పిల్లలను ఎత్తుకున్నాడు, తన రొమ్ము కానించుకొని మోసుకెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి గొర్రెల కాపరికి. యేసు ప్రభు కూడా ఎంతో మందిని తన గుండెలు కానించుకున్నాడు, ఎంతో మందిని ఆదరించాడు, ఎంతో మందిని ఓదార్చాడు, ఎంతమంది కన్నీరు తుడిచాడు. అవునా కాదా? చనిపోయిన లాజరును బ్రతికించడం ద్వారా మరియా మాతల దుఃఖాన్ని తీసేశాడు.
పేతురత్త జ్వరంతో నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటే ఆమెను స్వస్థపరచడం ద్వారా కుటుంబానికి ఆదరణ ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే యేసు ప్రభు ఎంతో మందికి ఆదరణ ఇచ్చాడు, ఎంతో మందికి ఓదార్పిచ్చాడు. అయితే ఇప్పుడు ఆ యేసు ప్రభువును ఒక గొర్రె పిల్ల మీద సకల లోక పాపం వేసినట్టుగా యేసు ప్రభు లోకం యొక్క పాపం అంతటినీ మోసుకున్నాడు. He came into this world for that purpose only. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చింది అందుకేనండి. యేసు ప్రభు ఈ లోకంలో జీవించింది అందుకే. యేసు ప్రభు ఈ శిలువ మరణం ద్వారా వెళ్ళింది కూడా అందుకే తెలుసా? లోక పాపమును మోసుకొని పోవడానికి వచ్చాడు ఆయన. బిహోల్డ్, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోకం అంటే ఎవరు? మనమే. ఎందుకు చేశాడు ఆయన? లోక పాపం అంతా ఎందుకు తన మీద వేసుకున్నాడు? ఎందుకు తాను మోసుకొని వెళ్ళాడంటే యోహాను సువార్త 3:16 ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి లోక పాపమునంతటిని ఒక గొర్రెపిల్ల మీద వేస్తే ఎలా ఉంటుందో అలాగంతా ఆయన తన మీద వేసుకుని ఆయన వెళ్తూ ఉన్నాడు. ఎవరన్నా ఇటువంటి ప్రేమ చూపించారా? అందుకే ఈ ధ్యానాలకు నేను ఆ టైటిల్ పెట్టాలనిపించింది, క్రీస్తు శిలువ ప్రేమ ధ్యానములు. శిలువలో ప్రేమ తప్ప మనకేమీ కనపడదు. శిలువలో కక్ష కనపడదు, అసూయ కనపడదు, లేకపోతే తీర్పు కనపడదు, లేకపోతే అన్యాయం కనపడదు. శిలువలో కేవలము యేసయ్య జీవితంలో ఆ ఘట్టములో యేసయ్య తన ప్రేమను మాత్రమే చూపిస్తూ వచ్చాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇదే మొదటి అధ్యాయం 36 ఇంకొకసారి మరునాడంట మరలా ఇంకొకసారి ఇదే యోహాను తన శిష్యుల్లో ఇద్దరు చూపించి అంటున్నాడు, ఇదిగో దేవుని ఆయన గొర్రెల కాపరిగా ఈ లోకానికి వస్తే లోకం ఆయన్ని గొర్రెపిల్లగా చూస్తూ ఉంది. ఒక గొర్రెపిల్ల ఎంత సాధువైన జంతువు, ఎంత అమాయకమైన జంతువో, ఎంత నిర్దోషమైన జంతువో అటువంటి ఒక సామాన్యమైన ఒక గొర్రె పిల్లకు యేసు ప్రభు పోల్చబడ్డాడు. అందుకే 700 సంవత్సరాల క్రితమే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసు ప్రభుని గురించి ఇలా వ్రాయబడింది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనం. యెషయా 53:7 ఇలా వ్రాయబడింది, అతడు దౌర్జన్యము నొందెను, అతడు బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కొద్దిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఆయన గొర్రె కాదు, ఆయన అతడు. హీఈస్ ఎ మ్యాన్, హీఈస్ ద సన్ ఆఫ్ మ్యాన్. ఆయన మనుష్య కుమారుడు. కానీ మనుష్య కుమారుడు ఎలాగైపోయాడంటే, మనుష్య కుమారుడు ఎంత సాధువు అయిపోయాడంటే, మనుష్య కుమారుడు ఎంత మౌనం అయిపోయాడంటే, ఆయన దౌర్జన్యం చేయలా, ఎంత బాధపడినా నోరు తెరవలేదు. ఆయన ఒక వదకు తేబడిన గొర్రె పిల్లలాగా, గొర్రెల కాపరి గొర్రె పిల్లలాగా అయిపోయాడు. వదకు తీసుకురాబడిన గొర్రె పిల్లలాగా అయిపోయాడు. బొచ్చు కత్తిరించు అని ఎదుట ఒక గొర్రె మౌనంగా ఉన్నట్టు ఆయన సైలెన్స్ను భరించాడు, మౌనాన్ని ధరించాడు. గొర్రెల కాపరి ఒక గొర్రె పిల్లలాగా అయిపోయాడు. లోక పాపాన్ని మోసుకుపోవడానికి ఒక గొర్రె పిల్లగా అయిపోయాడు. ఆ లోక పాపంలో నీ పాపం ఉన్నది, ఆ లోక పాపంలో నా పాపం ఉంది. నేను పుట్టిన దగ్గరను లేదా నన్ను అంటుకొని వచ్చిన నా జన్మ పాపము, నా కర్మ పాపము సమస్తం ఉంది. మనందరి పాపాలు ఆయన మీద మోపబడ్డాయి, ఆయన మీద మోపబడ్డాయి. ఆయన మన కొరకు సమస్తాన్ని ఆయన భరించినట్టుగా మనం చూస్తాము. ఆయన తృణీకరించబడ్డాడు, ఆయన విసర్జించబడ్డాడు. మనందరి పాపము ఆయన మీద మోపబడెను. 6వ వచనంలో ఉంటుంది యెషయా గ్రంథంలోనే, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపబడింది. నీ పాపం మోపబడింది, నా పాపం మోపబడింది. అందుకే చెప్పాడు బాప్తిస్మిచ్చి యోహాను, ఇదిగో లోకమంతటి పాపమును మోసుకొని వెళ్తున్న దేవుని గొర్రెపిల్ల. గొర్రె పిల్లలాగా మోసుకొని వెళ్తున్నాడు. ఒక గొర్రె పిల్లలాగా ఆయన మౌనం వహించాడు. అంతేకాదండి, ఆయన రక్తము కార్చాడు. ఆయనకు విధించబడిన శిక్ష అంతటిలో శిలువకు ఆయన అప్పగిస్తే, శిలువ మరణంలో ఆయనకు చేయబడిన గాయాలన్నీ ఆయన శరీరంలోని రక్తాన్ని బయటకు చిందింపజేసి, చూడండి, మొట్టమొదటిగా కొరడా దెబ్బలకు అప్పగించారు పిలాతు. ఆ రోమ సైనికులకు అప్పచెప్పాడు, మీరు వెళ్ళి అని చెప్పి అప్పగించినప్పుడు వాళ్ళు కొరడాలతో ఆయన శిక్షించారు. ఆయన వీపు దున్నబడింది, ఒక పొలం దున్నబడినట్టు దున్నబడిందంట. ఆ వీపులో చారలు, ఆ వీపు ఇలాగ చీల్చబడింది, వీపులో ఉన్న రక్తం అంతా కారిపోయింది.
ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే ఒక చిన్న షార్ట్ ఫిలిం వచ్చింది యేసు ప్రభుని గురించి. యేసు ప్రభు ఆయన శిలువ మరణం పొందకముందు ఆఖరి 24 అవర్స్లో ఆయన పొందిన శ్రమను గురించి ఒక చిన్న ఫిల్మ్ రిలీజ్ చేశారు. అందులో కనుక మనం చూస్తే యేసు ప్రభుని ఒక స్తంభానికి కట్టేసేసి ఆ భయంకరంగా కొరడాలతో కొడుతున్న ఆ సైనికులు అలసిపోతారు. వాళ్ళు షిఫ్ట్లు మాదిరిగా ఒకరితో ఒకళ్ళు కొరడాలతో కొట్టి యేసు ప్రభు దేహం రక్తసిక్తం అయిపోతే ఆయన ఈడ్చుకొని వెళ్ళి ఒక చోట పెట్టేస్తారు. రక్తము ఆ రోమన్ సైనికులకు అప్పగించబడినప్పుడు వాళ్ళు ఆ ప్రేతోరియం అనే మందిరంలో తీసుకుని వెళ్ళి తల మీద ముండ్ల కిరీటం పెట్టారు. ఎందుకు? రక్తం కారిపోవాలి. శిరస్సు మొదలుకొని పాదాల వరకు ఆయన రక్తసిక్తం అయిపోయాడు. శిరస్సు మొదలుకొని పాదాల వరకు ఆయన గాయాలి. ఆలోచన చేయండి, తల మీద గాయమే రక్త గాయాలండి. ఆ కరకు ముళ్ళు తల మీద గుచ్చుకోగానే ఇళ్ళలో నుంచి రక్తం కారిపోయింది. కొరడా దెబ్బలకి వీపులోంచి రక్తం కారిపోయింది. చేతులు మేకులతో సిలువకు అంటగట్టబడినప్పుడు రక్తము కారిపోయింది. కాళ్ళు మేకులతో అంటగట్టబడినప్పుడు రక్తము కారిపోయింది. పక్కలో బల్లెంతో పొడిచినప్పుడు లేదు, రక్తం అక్కడ అంతా కారిపోయింది. అప్పటికే ఆఖరికి ఆ మిగిలిన శీరం మొత్తం గొర్రె పిల్లలాగా ఆయన రక్తం కార్చాడు. వధించబడిన గొర్రె పిల్లలాగండి. అందుకే రాయబడింది కదా, వదకు తేబడిన గొర్రెలాగా. హీ వాజ్ స్లెయిన్ లైక్ ఎ ల్యాంబ్. ఒక గొర్రె పిల్లలాగా ఆయన వధించబడ్డాడు. అందుకే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో యేసు ప్రభుని గురించి పేతురు ఇలా రాస్తున్నాడు. యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని ప్రత్యక్షంగా చూచాడు. యేసు ప్రభు వెనకాల వెళ్ళాడు. దాన్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి యేసు ప్రభు యొక్క రక్తాన్ని గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుతురు కదా. ఈ గొర్రెల కాపరి ప్రాణం పెట్టాడు. ఈ గొర్రెల కాపరి రక్తం కార్చాడు. ఎలాంటి రక్తము కార్చంటే, ఎవరిలాగా రక్తం కార్చాడంటే ఒక గొర్రె పిల్లలాగా, వధించబడిన గొర్రె పిల్లలాగా రక్తం కార్చాడు. నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి రక్తము ద్వారా ఈరోజు మనం అందరం విమోచించబడ్డాం. యేసు ప్రభు శిలువలో రక్తం కార్చింది ఆయన మన విమోచన కొరకు. సుమా, మనం విడిపించబడ్డం కోసం పైన మాట ఉంటుంది 18వ వచనంలో, 1 పేతురు పత్రిక 1:18లో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. చూడండి, ఏదైనా తప్పు చేస్తే ఒక మర్డర్ చేస్తానో లేకపోతే ఒక లూటీ చేస్తానో ఒక వ్యక్తి దొరికిపోతే పోలీసులు తీసుకెళ్లి జైల్లో వేస్తారు. ఆ వ్యక్తి బయటకు విడిపించబడాలంటే, ఆ వ్యక్తికి కనీసం బెయిల్ ఇవ్వాలంటే కొంత పే చేయాలి. అక్కడ కొంత ర్యాన్సమ్ అంటారు దాన్ని. కొంత అక్కడ మనం పే చేస్తే మనం విడిపించబడతాం, బయటకు వస్తాం. యేసు ప్రభు నీవు నేను విడిపించబడ్డానికి ఆయన పే చేసింది నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ అంట, వెండి బంగారాలు కాదంట. ఆయన పే చేసింది ఆయన మన కోసం నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము ఒక గొర్రెల కాపరి కార్చాడు. ఎంత గొప్ప విషయం కదా. ఆయన మన కొరకు చెల్లించిన వెల ఏంటంటే హిస్ ఓన్ బ్లడ్. అందుకే అపోస్తల కార్యాలు 21వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకొనిన సంఘము అని అంటారు. హీ బాట్ us with his own blood. తన స్వరక్తముతో, తన స్వంత రక్తముతో మనల్ని అందరినీ కొనుక్కున్నాడు. సుమా, అదే తిమోతి పత్రికలో కూడా ఉంటుంది. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో తిమోతికి రాస్తూ పౌలు ఈ విషయాన్ని బయటకు తీసుకొని వచ్చాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను, దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములు యందు వేయబడింది. ఈయన అందరి కొరకు, మనందరి కొరకండి, మన కుటుంబాల కొరకు, మన వారందరి కొరకు ఆయన మన విమోచన క్రయధనాన్ని ఆయన సమర్పించాడు. హీ బికేమ్, ఆయనే తను తాను సమర్పించుకున్నాడు. దీన్ని మనం చాలా ఆలోచించవలసిన వారంగా ఉన్నాం. ఎవరిమైనా మనం ఇంకేదైనా వేరే రూపంలో పెట్టాలని ప్రయత్నం చేస్తాం, కానీ మనకు మనం బలైపోవడానికి ఇష్టపడం. కానీ యేసు ప్రభు తనను తానే విమోచన క్రయధనంగా మన కొరకు అప్పగించుకున్నాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాల్లో అదే అన్నాడు, రక్తములో ప్రాణం ఉన్నది సుమా. యేసయ్య రక్తం కార్చడం ద్వారా ఆయన తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలలో, నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను,
ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెడతాను. నేనే పెట్టాను, నా ప్రాణం నేనే పెట్టాను. నా ప్రాణం అంటే నా రక్తమే, నా రక్తం నేను మీకోసం కార్చాను సుమా. యేసు ప్రభు ఒకసారి మాట్లాడుతూ అంటే మార్కు సువార్త 10:45లో ఈ మాట 2-3 సువార్తలు రికార్డ్ చేయబడింది. మార్కు సువార్త 10:45లో చదువుకుందాం. 10:45 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, నాట్ టు బీ సర్వ్డ్, సేవలు చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారము చేయుటకును, టు సర్వ్, సేవ చేయటానికి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును ఆయన ఇవ్వడానికి వచ్చాడు. ఈ గొర్రెల కాపరి ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు, ఈ గొర్రెల కాపరి ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయినప్పుడు ఆయన మన కోసం ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు, రక్తం కాచడానికి ఈ లోకానికి వచ్చాడు. ఒక గొర్రె పిల్లలాగా ఆయన ప్రాణం పెట్టాడండి. ఆయన మన కోసం రక్తం కార్చాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన వధించబడ్డాడు. వదకు తేబడిన గొర్రెలాగా, ఒక గొర్రెను వధిస్తే ఎలాగ రక్తం అంతా కారిపోద్దో అలాగే యేసు ప్రభు మన కొరకు వధించబడ్డాడు. అందుకే ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. చూడండి, అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం మనకు కనపడుతుంది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనకు అవసరమైన వచనం మాత్రం చదువుతాను నేను. అక్కడ 6వ వచనంలో ఒక దృశ్యం కనబడుతుంది. అక్కడ మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచియుండుట సూచితిని. యోహాను, శిష్యుడైన యోహాను, పద్మస్ద్వీపంలో పరవాసిగా ఉన్న యోహాను, భవిష్యత్తును గురించిన అనేకమైన మర్మాలు, అనేకమైన ప్రత్యక్షతలు అందుకున్న యోహాను తాను చూచిన దృశ్యాన్ని తాను వివరిస్తున్నాడు. సింహాసనానికి, అంతేకాకుండా అక్కడ మరి తాను చూచిన దృశ్యం ఏంటంటే ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధించబడినట్టుండిన గొర్రె పిల్ల నిలిచియుండుట సూచి. వధించబడిన గొర్రె పిల్ల ఎవరో తెలుసా? యేసు ప్రభు. యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు సిలువలో సామాన్యమైన మరణం కాదండి, అది వధ. ఆయన వధ గొర్రె పిల్లగా మారిపోయాడు. అయితే ఇక్కడ యోహాను చూస్తున్న దృశ్యంలో వధించబడినట్టున్న గొర్రె పిల్ల నిలబడి ఉందంట. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? చూడండి, ఒకసారి ఆలోచించండి. ఒకసారి గొర్రె పిల్ల వధించబడితే పడిపోయి ఉండాలి కదా, చచ్చిపోయి ఉండాలి కదా. మరి వధించబడిన గొర్రె పిల్ల ఎలా నిలబడి కనబడుతుందో తెలుసా? యేసు ప్రభు మనందరి కొరకు వధించబడ్డాడు, కానీ యేసు ప్రభు ఆయన చనిపోయాడు, యేసు ప్రభు ఆయన సమాధి చేయబడ్డాడు. అయితే ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన నిలబడ్డాడు. ఆయన ప్రజలకు కనబడ్డాడు. ఆయన మరణాన్ని జయించానని, సాతానుని జయించి, లోకాన్ని జయించి మృత్యుంజయుడిగా, మృతులలో నుంచి ఆది సంభూతుడిగా తిరిగి లేచాడు. ఇక్కడ యోహాను కనబడిన దృశ్యంలో వధించబడినట్టున్న గొర్రెపిల్ల నిలబడి కనబడింది. ఇది మన హోప్, ఇదే మన సంతోషం, ఇదే మన ధైర్యం. తెలుసా, లోకంలో చాలా మందికి అర్థం కావట్లేదు. అన్నారు, మీ యేసు ప్రభు ఎందుకు చచ్చిపోయాడు? మీ యేసు ప్రభు చచ్చిపోయాడేంటి? యేసు ప్రభు దేవుడు అనేవాడు చచ్చిపోతాడా ఎక్కడ అంటారు? చచ్చిపోవడం కాదు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మరణాన్ని జయించాడు. ఆయనకు మరణం మీద అధికారం ఉందని రుజువు చేసుకున్నాడు. అది అర్థం కావట్లేదు చాలా మంది. ఈరోజు మనం దాన్ని గ్రహించాలి సుమా. ఆయన మృతులలో నుంచి ఆది సంభూతుడిగా లేచి ఆయనకు మరణం మీద అధికారం ఉందని చూపించాడు. మరణం ఆయన్ని ఏమి చేయలేదని రుజువు చూపించాడు. అంతేకాదు, ఈరోజు నీవు నేను కూడా యేసు ప్రభులో మృతి పొందితే మరలా తిరిగి లేస్తాం. తెలుసా, అది చేయడానికి ఆయన మరణించి మరణము గుండా ఆయన తిరిగి మృత్యుంజయుడి బయటకు వచ్చాడు. అందుకని ఇక్కడ వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచి ఉండుట కనబడింది. ఇప్పుడు ఈ వధించబడిన గొర్రెపిల్లను చూసి అందరూ ఆరాధన చేస్తున్నారండి. వాళ్ళు ఏమంటున్నారు చూద్దాం. 10వ వచనం, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9-10 వచనాలలో ఇలాగ రాయబడి, నా పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొన్నావు. కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి, కనుక వారు భూలోకమును ఏలుదురని క్రొత్త పాట. గమనించారు ఈ భాగాన్ని? అయ్యా, నీవు వధింపబడిన వాడవై,
సిలువలో మరణించి ప్రాణం పెట్టి నీ రక్తం ఇచ్చి ప్రజలను కొనుక్కున్నావు, మనల్ని కొనుక్కున్నాడు దేవుడు. అందుకే మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. మన సొత్తు కాదండి, మనల్ని ఆయన కొనుక్కున్నాడు. ఆయన వెండి బంగారాలతో కొనుక్కోలేదు, ఆయన తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. మన కొరకు ఆయన వధించబడ్డాడు, స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఇప్పుడు మనం ఆయన ప్రజలమైపోయి ఏం చేద్దాం? ఆయన ప్రజలమైనందుకు ఈ అనుభవం ఎవరికి ఉందో, మనందరూ ఎవరికి అనుభవం ఉందో, ఎవరు యేసుప్రభు నా కొరకు వధించబడ్డాడు, ఎవరు యేసుప్రభు నా కొరకు రక్తం కార్చాడు, ఎవరికైతే యేసుప్రభు నన్ను కొనుక్కున్నాడు, నేను ఆయన సొత్తు అని అనుభవం ఉందో వాళ్ళని చేయాల్సిన ఒక పని ఉందండి. ఏంటి ఆ పని అంటే కింద ఉంది 12వ వచనం, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనంలో ఇలా వ్రాయబడింది, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండేది. దేవుని వారు స్తుతిస్తున్నారు, అయ్యా వధించబడిన గొర్రె పిల్లవైన నీకు మా ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తున్నామని దేవుని స్తుతిస్తున్నారు. ఈ సాయంకాల సమయంలో మనం ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఈ గొర్రె పిల్లను, మన కొరకు వధించబడిన ఈ గొర్రె పిల్లను మనం మన దేవుడిగా గుర్తించాల్సిన వారంగా ఉన్నాం. మన కొరకు ప్రాణం పెట్టిన, మన కొరకు వధింపబడిన గొర్రెపిల్లగా మనం అంగీకరించవలసిన వారంగా ఉన్నాం. ఆయన మరణాన్ని జయించి తిరిగి పునరుద్ధాండే లేచాడన్న విషయాన్ని మనం గుర్తించి ఆయన స్తుతించవలసిన వారంగా ఉన్నాము. మనము మన సొత్తు కాదు, మనం ఆయన సొత్తు అని కూడా మనం గ్రహించాల్సి. ఏ కాపరైతే గొర్రెగా మారిపోయి ఒక గొర్రె పిల్లగా నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు, ఆ గొర్రెల కాపరిని ఒకరోజు మనం కలుసుకోబోతున్నాం. ఆ గొర్రెల కాపరి మన కొరకు వధించబడి మనల్ని తన సొంతగా చేసుకొని ఈనాడు మన కాపరిగా ఉన్న ఈ గొర్రెల కాపరి, హీ ఈజ్ అవర్ చీఫ్ షెపర్డ్. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాయబడింది, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. యేసు ప్రభు ఒక గొర్రె పిల్లగా మన కొరకు వధించబడ్డాడు, తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. చీఫ్ షెపర్డ్ ఆయన మన ప్రధాన కాపరి. గుర్తుపెట్టుకుందామండి, ఆయన మన ప్రధాన కాపరిగా ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షత కొరకు ఎవరు అపేక్షిస్తామో వారికి వాడబారని మహిమ కిరీటాన్ని ఇస్తాడంట. ఇక్కడే ఇంకో మాట కూడా ఉంది, ఇదే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చూడండి. మొదటి పేతురు 2:25లో ఏముందంటే, మీరు గొర్రెల వరే దారి తప్పిపోతుంది, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మీరు మళ్ళీ ఉన్నారు. ఆయన మన ఆత్మకు కాపరి, ఆయన మన ఆత్మలకు కాపరి. గుర్తుపెట్టుకోండి, ఆయన మన ప్రధాన కాపరి, మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన మంచి కాపరి. ఆయన మన ప్రధాన కాపరిగా మనకు మహిమ కలిగిన వాడబారని మహిమ కిరీటం ఇవ్వబోతున్నాడు. ఆయన మన ఆత్మల కాపరిగా మన ఆత్మను ఆయన కాపాడబోతున్నాడు. మూడోది ఏంటంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం, హెబ్రీ గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువు. యేసు ప్రభు మన ప్రభువు. ఆయన ఎవరో తెలుసా? హీఈస్ ద గ్రేట్ షెపర్డ్ అండి. హీఈస్ ద గ్రేట్ షెపర్డ్ ఆఫ్ ద షీప్. గొప్ప కాపరి. లోకంలో మనకి ఎవరు దొరకని ఇంత మంచి కాపరి. మొట్టమొదటిది, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. తర్వాత ఆయన మన ప్రధాన కాపరి. మూడోది, ఆయన మన ఆత్మల కాపరి. నాలుగోది, ఆయన మన గొర్రె మంచిగా గొప్ప కాపరి, మన కోసం ప్రాణం పెట్టిన కాపరి. ఆయన కాపరత్వం కిందకి వెళ్దామా? ఆయన మందలో మనం ఉన్నామో లేదో పరీక్షించుకుందాం. ఆయన గొర్రెల్లో మనం గొర్రెగా ఉన్నామో లేదో మనం ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఈ సాయంకాల సమయం మంచి కాపరిగా ఈ లోకంలోనికి వచ్చాడు. మనందరి కొరకు ప్రాణం పెట్టిన ఆ సందర్భాన్ని 2000 సంవత్సరాల క్రితం ఆయన గొల్గొతా కొండ మీద చేసిన గొప్ప యాగాన్ని ఈ దినాల్లో మనం ఆలోచించుకుంటాం. అయితే నేను ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. యేసు ప్రభు ఆయన మరణాన్ని జయించి 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత 40 దినాలు 40 days ఆయన తన్ను తాను సజీవుడిగా కనపరుచుకున్నాడు. తన శిష్యులకి కనీసం 11 సందర్భాలు బైబిల్ గ్రంథంలో రికార్డ్ చేయబడ్డాయి. అందులో ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందులో యేసు ప్రభు తన శిష్యులను ఒక ప్రశ్న వేస్తున్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త
21వ అధ్యాయం 15వ వచనంలో మరి తిబెరియ సముద్ర తీరాన పేతురు తనతో పాటు 6 తీసుకొని మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోతాడు. మనం ఇన్ని రోజులు ఆయన శిష్యరికం కింద ఉన్నాం. ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధాండే వెళ్ళిపోతాడు. ఇంకా వాట్ అబౌట్ అవర్ సెల్ఫ్, వాట్ విల్ బి అవర్ ఫ్యూచర్? మన భవిష్యత్తు ఎలా ఉంటుంది? మన సంగతి ఏంటి? మనం ఒకప్పుడు చేపలు పట్టాం కదా, ఒకప్పుడు మనం జాలర్లం కదా, మళ్ళీ జాలర్లంగా మళ్ళీ వెళ్ళి చేపలు పట్టుకుందామని చెప్పి తిబెరియ సముద్ర తీరాన చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు చాలా సున్నితంగా వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళని చాలా సున్నితంగా మందలిస్తాడు, వాళ్ళని బయటికి తీసుకొని వస్తాడు. తర్వాత వాళ్ళకి చక్కగా అక్కడ నిప్పుల మీద ఉన్న రొట్టెను చేపలను చూపిస్తాడు, వాళ్ళకి భోజనం పెడతాడు. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నాడు. 15వ వచనంలో ఆయన ఒక మాట అంటాడు, ఒక కాపరి నోటిలో నుంచి వచ్చే మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. హీ ఈజ్ అవర్ చీఫ్ షెపర్డ్. ఆయన మన ప్రధాన కాపరి, ఆయన మన మంచి కాపరి, గొప్ప కాపరి, ఆత్మల కాపరి. మనల్ని ఏమని ప్రశ్నిస్తాం ఆలోచిద్దాం. 15వ వచనంలో వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, ప్రాణం పెట్టిన యేసు ప్రభు, ఒక గొర్రె పిల్ల వధించబడిన యేసు ప్రభు, మన విమోచన క్రైదనంగా మారిపోయిన యేసు ప్రభు ఈ ప్రశ్న మనల్ని ప్రశ్నించడం న్యాయమా కాదా? ఆలోచన చేయండి. న్యాయమే కదా. మీకోసమే, మిమ్మల్ని ప్రేమించి నేను ఈ లోకానికి వచ్చాను. లోకం కొరకు, మీ లోకంలో ఉన్న మీకోసం నేను ప్రాణం పెట్టాను. ఇప్పుడు అడుగుతున్నాడు, డూ యు లవ్ మీ మోర్ దాన్ దిస్? యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని అడుగుతున్నాడు. ఈ క్రీస్తు శిలువ ప్రేమ ధ్యానాలలో మన ప్రేమను మనం అంచనా వేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ప్రభు పట్ల మనకి ఎంత ప్రేమ ఉన్నదో మనం ప్రశ్నించుకోవడానికి, అంచనా వేసుకోవడానికి, కొలత మరి తూర్చుకోవడానికి ఈ దినాలను మనం మరి సద్వినియోగం చేసుకున్నాం. లేక పేతురు ఏమన్నాడంటే, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో, ప్రభు నేను ప్రేమిస్తున్నాను ప్రభు, నీకు తెలుసు ప్రభు ఈ సంగతి అంటే. ప్రభు అన్నాడు, అలాగైతే నా గొర్రె పిల్లలను మేపుము. చూడండి, ఒక గొర్రెల కాపరికి నేను ఫస్ట్లో చెప్పాను కదా, ఎంతసేపు గొర్రెల్ని ఎక్కడ మేపాలి, గొర్రెల్ని ఎలా మేపాలి, గొర్రెలకి ఎక్కడ పచ్చిక ఉన్నది, గొర్రెలకి ఎక్కడ శాంతికరమైన జలాలు ఉన్నాయి, ఎక్కడుంటే గొర్రెలకు భద్రత అని ఆలోచన చేస్తుంటాడు. ఒక మంచి కాపరిగా, ప్రధాన కాపరిగా, తాను అపోస్తలులుగా చేసుకున్న 12 మంది శిష్యుల్లో ఒకడైన యోహాను కుమారుడైన సీమోను అడుగుతున్నాడు, నా గొర్రె పిల్లలను తన గుండెలకు ఆనించుకుని మోసిన గొర్రెల కాపరి అడుగుతున్నాడు, నా గొర్రెలను పోషించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. సుమయ ప్రశ్నేసి పేతురికి 3 సార్లు గొర్రెలకు సంబంధించిన బాధ్యతలు అప్పచెప్పాడు. ఎందుకంటే ఆయన గొర్రెల కాపరిగా వచ్చాడు, ఆయన ప్రజలను గొర్రెలుగా చూస్తున్నాడు. అందుకంటున్నారు, టేక్ కేర్ ఆఫ్ మై పీపుల్. నా ప్రజలను గురించి మీరు బాధ్యత తీసుకోండి, నా సంఘాన్ని గురించి మీరు బాధ్యత తీసుకోండి. మొదటిసారి అన్నాడు, నా గొర్రె పిల్లలను మేపమన్నాడు. రెండోసారి అన్నాడు, నా గొర్రెలను కాయుము, టేక్ కేర్ ఆఫ్ మై షీప్ అన్నాడు. మూడోసారి అన్నాడు, నా గొర్రెలను మేపుము, ఫీడ్ మై షీప్ అని. మనందరికీ దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు. మనందరి నుంచి దేవుడు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉన్నాడు. ఆయన మొదటిగా ఆయన మంచి కాపరిగా మన జీవితాల్లోకి మనం అంగీకరించాలి. ఇంకా అంగీకరించకుండా ఒకవేళ మందకు దూరంగా తిరుగుతూ ఉంటే మనం దేవుని మందలోకి చేరవలసిన వారంగా ఉన్నాం. ఆయన మన కాపరిగా అంగీకరించవలసిన వారంగా ఉన్నాం. ఆయన మనల్ని తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు అని గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. ఆయన మరణించడం మాత్రమే కాదు కానీ తిరిగి పునరుద్ధాండే లేచాడని ఎరిగిన వారంగా ఆయన మనం ఆరాధించవలసిన వారంగా, స్తుతించవలసిన వారంగా, ప్రశంసించవలసిన వారంగా ఉన్నాము. ఆఖరగా ఆయన బిడ్డలంగా మనం ఆయన కొరకు మనం జీవించాలి. ప్రభు ఈ రాత్రి ఈ మాటలే మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజంగానూ నన్ను ప్రేమిస్తే నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రెలను కాయుము, నా గొర్రెలను మేపు. ప్రార్థన చేసుకుందాం. ప్రభుకు మళ్ళీ మనం అప్పగించుకుందాం. యేసు ప్రభా, ఈ శిలువ ప్రేమ ధ్యాన దినాలలో నిజంగా నీవు మా మంచి కాపరిమని గుర్తు చేసుకుంటున్నాం, మమ్మల్ని ప్రేమించావని గుర్తు చేసుకుంటున్నాం, మా కోసం రక్తం కార్చావని గుర్తు చేసుకుంటున్నాం, మా కోసం ప్రాణం పెట్టావని గుర్తు చేసుకుంటున్నాం. ఆ రక్తంతోనే మమ్మల్ని కొనుక్కున్నాం, స్వరక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నాం. నీ ప్రాణం మాకు విమోచన క్రయధనంగా అప్పగించి ఈరోజు మమ్మల్ని శత్రువు చేతుల్లోంచి, సాతాను చేతుల్లోంచి విడిపించి నీ బిడ్డలుగా చేసుకున్నాం. మేము నీ ప్రేమను అర్థం చేసుకోవాలి, నీ శిలువ ప్రేమను అర్థం చేసుకోవాలి, నీ కొరకు మేము నమ్మకంగా జీవించాలని చెప్పి ప్రార్థన చేసుకుని ప్రభుకు మళ్ళీ మనం అప్పచెప్పుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి.
ప్రార్థన. మహాపరిశుద్ధుడా గొప్ప దేవ యేసయ్యా మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ఇంతవరకు ప్రభువా మీ శ్రేష్టమైన వాక్కులు వివరడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం కొరకు, గొప్ప ధన్యత కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఆ దైవజనురాలను మీ ఆత్మశక్తి బలంతో నింపి నేను అందించినటువంటి వాక్య సందేశం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. అవును ప్రభువా, నేను గొర్రెలకు మంచి కాపరిని మీరు సెలవిచ్చిన మాట కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతారని మీరు మాకు జ్ఞాపకం చేశారు, మీ స్తోత్రాలు దేవా. అవును ప్రభా, మీరు మా కొరకు నాయన మరి మంచి కాపరిగా ఉండిన విధానమంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎలాగైతే ఒక మంచి కాపరి తన గొర్రెల యొక్క క్షేమాన్ని కోరుకుంటాడో, తన గొర్రెలకి దేవ శ్రేష్టమైన ఆహారం అందించాలని, ఆ గొర్రెలన్నీ కూడా భద్రంగా క్షేమంగా ఉండాలని, వాటి కాపుదల విషయమై, వాటి భద్రత విషయమై ఎటువంటి జాగ్రత్తలు వహిస్తాడో అట్టి రీతిగా ప్రభు ఒక మంచి కాపరిగా మీరు మాకు ఉండిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు దేవా. గొర్రెల కాపరి కొట్టబడతాడు దేవా, గొర్రెలు చెదిరిపోతాయని దేవా మీరు సెలవిచ్చిన ప్రకారం నాయన మీరు అవును తండ్రి కొట్టబడ్డారు, సిలువేయబడ్డారు దేవా. మరి తండ్రి నాయన కఠోరమైన సిలువను మోశారు తండ్రి, మీ స్తోత్రాలు. ఆయనను ప్రభువా అయా బాధింపబడినను నోరు తెరవలేదని మొదటి సిద్ధపడినటువంటి గొర్రె మౌనంగా ఎలా ఉంటుందో అలా మౌనం వహించారని మా జ్ఞాపకం చేసిన విషయాలన్నిటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన దేవా. అవును ప్రభా, పౌలు గారు జ్ఞాపకం చేసినట్టుగా నాయన అయా మేము వెండి బంగారాల చేత మేము విమోచింపబడలేదు, కానీ నిర్దోషము నిష్కలకమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మేము విమోచింపబడ్డామని మాకు జ్ఞాపకం చేసిన విధానం అంతటి కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన దేవా. అవును ప్రభా, విమోచించబడినటువంటి వారు దేవా మిమ్మల్ని స్తుతిస్తారని దేవా మీరు మాకు జ్ఞాపకం చేశారు, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మీ ప్రాణాన్ని క్రయధనముగా మా దేవా మాకు పెట్టి దేవా మమ్మల్ని విమోచించినందుకు మీ స్తోత్రాలు ఆయన, రక్షించినందుకు మీ స్తోత్రాలు, లోకంలో నుంచి వేరు చేసినందుకు మీకు వందనాలు దేవా. మీ రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేసిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు, రక్షింపబడిన జనాంగంలో మమ్మల్ని చేర్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన దేవా. మరి తండ్రి ప్రభువా, బాధింపబడడం మాత్రమే కాక ప్రాణం పెట్టడం మాత్రమే కాదు నాయన అయ్యా. 4 జీవుల మధ్య పెద్దల మధ్య గొర్రెపిల్ల నిలువబడి ఉండట నేను చూస్తున్నానని దేవా యోహాను సెలవిచ్చిన ప్రకారం నాయన దేవా మీరు సజీవుడై మృత్యుంజయుడై మరణాన్ని తిరిగి జయించి దేవా మరి తండ్రి పరలోక రాజ్యంలో దేవా మరి తండ్రి ఏ రీతిగా మరి తండ్రి నాయన ఆ పెద్దల మధ్య ఉన్నారు ఆ విషయాన్ని మీరు మాకు జ్ఞాపకం చేసిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు ఆయన దేవా. మరి తండ్రి ప్రభా, ఎవరైతే ఆ రీతిగా నాయన అయా గొర్రెపిల్ల రక్తంలో విమోచింపబడతారో వాళ్ళందరికీ నాయన మీరు జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తారని మీరు జ్ఞాపకం చేసిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. అవును ప్రభా, మీ అందు విశ్వాసం ఇచ్చినప్పుడు మీ బిడ్డలుగా మేము జీవించి మా యొక్క యాత్రను ముగించినప్పుడు దేవా మీ రాజ్యంలో చేర్చుకుంటారని, మీరు ఎలాగైతే మరణించి మరణాన్ని తిరిగి జయించి లేచారో మేము కూడా ప్రభా ఈ యొక్క మరణాన్ని తిరిగి జయించి లేచి దేవా నిత్య రాజ్యానికి వారసులు అవుతామని, నరకం నుంచి తప్పించబడతామని దేవా మత్యాన్ని మీరు ఇచ్చినటువంటి ప్రేమపూర్వకమైనటువంటి వాక్య సందేశం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం దేవా. అవును ప్రభా, మీరు మాకు మంచి కాపరిగా ఉన్నారని, ప్రధాన కాపరిగా ఉన్నారని దేవా మత్యాన్ని మీరు మాకు జ్ఞాపకం చేసిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం దేవా. మత్యాన్ని సీమోను పేతురుతో మీరు సెలవిచ్చిన ప్రకారం నాయన అయా పేతురు, నీవు నన్ను ప్రేమించినట్లయితే నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుము అని ఎలాగైతే 3 సార్లు ప్రభా మీరు అడిగారో ఆ విషయాన్ని మీరు మాకు జ్ఞాపకం చేశారు, మీ స్తోత్రాలు. అవును ప్రభా, అయా సంఘాన్ని కాసేటువంటి బాధ్యత శిష్యులకు ఇచ్చారని దేవా, మీ బిడ్డలందరినీ కూడా రక్షణ మార్గంలో నడిపించే బాధ్యత దేవా మరి తండ్రి మీ శిష్యులకు ఇచ్చారని మీరు మాకు జ్ఞాపకం చేసిన విధానం కొరకు స్తోత్రాలు దేవా. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని మంచి సంఘానికి మీరు అంటుకట్టి దేవా ఈ రీతిగా నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. నమ్మకంగా మేము సాగిపోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమయంలో అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్న ప్రత్యేకంగా బలపరచండి ఆయన. ఈ వాక్యం వారు విని ఉండగా ఈ వాక్యం ద్వారా వారిని స్వస్థపరచండి, శక్తి బలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి వారికి గొప్ప విడుదల కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన దేవా. మరి తండ్రి ఇంకా ప్రభా దీర్ఘకాలంగా ఏ అంశాల గురించి అయితే ప్రార్థిస్తున్నారో మీ బిడ్డలు దేవా ప్రార్థనలన్నిటికీ గొప్ప నెరవేర్పు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం, మీ స్తోత్రాలు ఆయన దేవా. మరి ఏ కుటుంబాలతో సమాధానం లేదో గొప్ప సమాధానం మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మరి తండ్రి ప్రభా, ఇంతకాలం మీ సన్నిధికి వచ్చి వాక్యం వింటున్నాను, కానీ యొక్క కుటుంబాల్లోనికి మీరు వాక్యాన్ని తీసుకెళ్తూ ఉండగా సిలువను గురించినటువంటి సిలువ ప్రేమను మీరు తీసుకెళ్తూ ఉండగా ప్రభా గొప్ప ప్రేమ సమాధానాలు కుటుంబాల్లో నిలిచి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అందగార్చిక శక్తిని అన్నింటినీ కూడా ఏ సేవలో గర్దిస్తున్నాం, లయపరుస్తున్నాం నాయన. మీ కార్యాలు జరిగించండి దేవా. మరి తండ్రి ప్రభు ఆ రీతిగా నాయన అయా మరి ఏ కుటుంబాల్లో గొప్ప కార్యాలు శుభకార్యాలు జరగాలో వాటన్నీ కూడా మీరే మేలుకరంగా దేవా సమస్తం సమకూడి జరిగించమని ప్రార్థన చేస్తున్నాం, మీ స్తోత్రాలు. సమస్త విషయాల్లో సహాయం చేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, సన్నిధి దూతల కాపుదల భద్రత క్షేమం మాకు దయచేయమని నజరేయుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములోని స్తుతించి ప్రార్థన చేసి దేన మనసు అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మరి తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదం
సదాకాలం మనందరికీ సదా తోడైండునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీరును విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించే తెగులకైనను, మధ్యాహ్నం ముందు పారుచే రోగములకైనను నీవు భయపడుకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. నీవు సింహములను నాగుపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదు.